షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐడియా శతమానం భవతి ఐడియా చెప్పాడు. సో నేను చాలా క్యాజువల్గా ఐడియాని బాగుంది అనుకున్నాను. సో కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇంకొక డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకున్నాను. తర్వాత ఎప్పుడు సతీష్ నాకు రివీల్ చేశాడు, సార్ నేను సినిమాలు చేశాను అని. ఓహో అలాగా సతీష్, నాకు తెలియదు. అప్పటి వరకు ఎప్పుడు మా మధ్యలో టాపిక్ రాలేదు. బట్ అవన్నీ ఏమి ఆలోచించకుండా శతమానం భవతి ఒక జర్నీ, ఒక కథ అనుకున్న దగ్గర నుంచి ఒక జర్నీ నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది. గ్రేట్ జర్నీ మా ఇద్దరిది. అంటే ఎన్ని సినిమాలు తీసినా ఒక నేషనల్ అవార్డు రావడం అనేది ఒక మ్యాజిక్. అసలు మేము ఇద్దరం ఊహించలేదు. చాలా అందుకే నేను చెప్తాను ఎప్పుడు, సంథింగ్ మనం ఒకటి అనుకుంటాము, దేవుడు ఒకటి చేస్తాడని. ఆ సినిమాకి అలాగే జరిగింది. December 31 ముందు దాన్ని సెన్సార్ చేయడం, 2016లో 16కి నేషనల్ అవార్డు రావడం, 17లో సినిమా రిలీజ్ అయిన 16 ఇయర్కు నేషనల్ అవార్డు రావడం మ్యాజిక్. దాని తర్వాత ఈ సినిమా ట్రావెల్ అయ్యాం. ఈ సినిమా ట్రావెల్ నాకంటే సతీష్ బాగా చెప్తాడు. సో సతీష్, శతమానం భవతి అందరికీ తెలిసిందే. వాట్ అబౌట్ శ్రీనివాస కళ్యాణ్? అంటే ట్రావెల్ గురించి చెప్పేదాకంటే సార్, మీరు శతమానం భవతి అయిపోయి శ్రీనివాస కళ్యాణం మనం లైన్ అనుకున్న తర్వాత ఆఫీస్లో కూర్చున్నప్పుడు మీరు ఒకటి అడగడం చెప్పారు, సతీష్ శతమానం భవతికి ఇద్దరం బాగా ట్రావెల్ చేస్తాము, సో దాన్ని ఎఫర్ట్ మనం పెట్టిన ఎఫర్ట్ అవ్వచ్చు, ఆ ఫ్రూట్ఫుల్ అంతా వచ్చింది. బట్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సాధారణంగా చేంజ్ వస్తుంది. నువ్వు శతమానం భవతికి ఎలా ఉన్నావో ఈ సినిమాకి కూడా అలాగే మనతో ఉంటే, సో డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి సినిమా చేస్తాము. సో నేను చాలా మందిని చూశాను, బట్ నువ్వు అలా ఉంటావు అనుకుంటున్నానంటే నేను ఆ రోజే మీకు ఆఫీస్లో ఒక మాట చెప్పాను సార్, నేను శతమానం భవతికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మారలేదు, ఇప్పుడు మారను. మారేది ఏమంటే ఆల్రెడీ శతమానం భవతి జాన్ 14 తర్వాత మారేవాడిని సార్, నేను ఎప్పటికీ మారను, నేను ఇలాగే ఉంటాను అని. సో నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ట్రావెల్ అయ్యి ఈ రోజు మన షో అయ్యే వరకు నేనేమన్నా మారేనా? మన ట్రావెల్ అలాగే ఉంది కదా. సో నేను ఇందాకే ప్రెస్ మీట్లో ప్రొద్దున నీకు ఎలా ఉందో తెలియదు సతీష్, ఐ ఫెల్ట్ బ్యాడ్. ఒక న్యూస్ చూడగానే, అంటే నేను చాలామంది డైరెక్టర్తో సినిమాలు తీశాను, చాలామంది ట్రావెల్ అయ్యారు. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఎలా ఉంటారు అంటే మనుషులం. ఒక సక్సెస్తో ఇండస్ట్రీలో మారడం అనేది తప్పే కాదు. ఎందుకంటే నేను ఒకలాగా చూస్తానంటే నేను శతమానం భవతి కంటే ముందు సతీష్ లాగే చూస్తాను. బయట వాళ్ళకి అలా కాదు, నువ్వు శతమానం భవతి తర్వాత సతీష్. సో న్యాచురల్ చేంజ్ ఉంటుంది. బట్ ఆ మాటను గుర్తుపెట్టుకొని ఈరోజు చెప్పావు చూడు, అందుకే నీకు హ్యాట్స్ ఆఫ్. సెకండ్ సినిమా కూడా ఈరోజు ఎంత అద్భుతంగా రావడానికి కారణం నువ్వే. సో మన దగ్గర నేను ఒకలాగా ఉంటాను, నువ్వు ఒకలాగా ఉంటావు, ఇంకొకరు ఒకలాగా ఉంటారు. మన ప్లస్లు మైనస్లు, ఏ మనిషి కూడా 100% ఒకలాగా ఉండడు. ప్లస్లు మైనస్లు మనకు తెలిస్తే ఆ విజయం ఆటోమేటిక్ వస్తుందని మళ్ళీ శ్రీనివాస కళ్యాణం రేపు ప్రూవ్ చేయబోతుంది. సో అది మన ఇద్దరి జర్నీ. నిన్నో మొన్నో మాట్లాడుకున్నాము, విశ్వనాథ్ గారు, ఏడిద నాగేశ్వరరావు గారు ఎందుకు అన్ని అద్భుతమైన సినిమాలు తీయగలిగారు. హిందీలో ఇప్పుడు విధు వినోద్ చోప్రా గారు అండ్ రాజు హీరాని గారు 5 కంటిన్యూగా బ్లాక్ బస్టర్స్ ఎందుకు అంటే, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేది వేరు కాదు. చాలామందికి డబ్బుతో కూడుకున్నది కాబట్టి రకరకాలుగా చూస్తారు. ఆ ఇద్దరు రైలు పట్టాలు లాంటి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2 రైలు పట్టాల్లాగా ఉంటే ఆ జర్నీ 100% వస్తుంది. అదే మన శతమానం భవతి, అదే మన శ్రీనివాస కళ్యాణ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి చెప్పండి? థ్యాంక్ యూ. ఏ బ్యానర్? థ్యాంక్ యూ. బ్యానర్ అదే అంటున్నా. మేము అనేసుకున్నాం. అది కాదు, సినిమా చెయ్యడము చేయకపోవడం సెకండరీ. సినిమా రిజల్ట్ రావడం అనేది ఇట్స్ ఎ జర్నీ. అది చాలా మందికి ట్రావెల్లో నువ్వు కూడా చూసావు, మమ్మల్ని ఉంటాయి, అటుంటాయి ఇటుంటాయి, అడ్జస్ట్ అవ్వాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అడ్జస్ట్ అవుతూ ఒక ఫ్యామిలీ ఎలా నిలబడుతుందో ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అంత అడ్జస్ట్ అవుతూనే సినిమా వస్తుంది. అదే రేపు మన శ్రీనివాస కళ్యాణం రిలీజ్ అయ్యాక మాట్లాడుకున్నాం. ఎక్కువ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.